గుడ్ మార్నింగ్. మన రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు బ్రేక్ఫాస్టే దొరకలేదు. తర్వాత ఏమైంది? తర్వాత మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రతిరోజు గుడ్ మార్నింగ్, ఏదో గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే మేము నైట్ ఏమైందంటే మధ్యప్రదేశ్ ఘాట్లో చాలా క్రైమ్ రేట్ ఎక్కువ అని మనమైతే నైట్ చాలా సేపు అయితే రైడ్ చేసాము. విన్ని ఫాస్ట్గా వెళ్ళి రీచ్ అయిపోదాం ఘాట్ తర్వాత అని. సో మార్నింగ్ చాలా సేపు వరకు అయితే నిద్ర లేసి కాలేదు. అని లేచి ఫ్రెష్ అప్ అయ్యి పెట్రోల్ బంక్లోనే బాతింగ్ చేసుకున్నాం. ఈరోజు చేసుకొని బయలుదేరే లోపల 11:30 అలా అయిపోయింది. అండ్ అక్కడి నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ రైడ్ చేశాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు, సో ఒకేసారి లంచ్ అయితే తినేస్తాను. అండ్ మనమైతే ఇంకా దగ్గరలో అయితే తాజ్మహల్ అయితే రీచ్ అవుతాము ఒక 3 or 4 days, లేదంటే 3 daysలో. ఎందుకంటే మనం పర్ డే ఇప్పుడైతే కొద్ది బాగా పికప్ అయిపోయాను అనమాట. పర్ డే 120 నుంచి 130 ఆ రేంజ్లో అయితే కొడుతున్నాము. అండ్ రోడ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. అండ్ సో కొంచెం ఫాస్ట్గా అయితే రీచ్ అయిపోతాము. లైట్గా అయితే వర్షం పడుతూ ఉంది. ఇప్పుడే స్టాప్ అయినట్లుంది ఈ సైడ్ పడి. అండ్ ఇలాగే లైట్గా క్లైమేట్ బాగుంటే ఇంకొద్ది ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. మరీ ఎండ మరీ వాన అయితే కష్టము. ఇలా ఉంటే మాకు కూడా కొద్దిగా బాగుంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, మహారాష్ట్ర టు మధ్యప్రదేశ్ బార్డర్ అండ్ మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ బార్డర్ చాలా డేంజర్ అంట. వైల్డ్ అనిమల్స్తో పాటు వైల్డ్ హ్యూమన్స్ ఉంటారంట. చాలా దారుణంగా మన దగ్గర ఉండే బట్టల కోసం కూడా చంపేస్తారంట. అంటే ఇదే ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పారు, ఘాట్ రోడ్లో ఉండేవాళ్ళు. అండ్ దానికి తగినట్లు పిక్ పాకెటర్స్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ అంట. సో అక్కడ సోలోగా ట్రావెల్ చేసేవాళ్ళు కూడా డే టైంలో ట్రావెల్ చేసి ట్రై చేయండి. అసలు మేము కూడా అందుకే నిన్న చాలా ఫాస్ట్గా అయితే డ్రైవ్ చేసాము. వాడేవాడు రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని అరుస్తున్నాడు. సో మనం అలాంటివంతా కొద్దిగా అడ్జస్ట్ అయితే వెళ్ళిపోవాలి బయట వచ్చినప్పుడు. నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్ కానీ లిటరసీ రేట్ చాలా తక్కువ అనుకుంటా. ట్రాఫిక్ రూల్స్ కానీ ఏం పట్టించుకోవడం లేదు, అంతా రాంగ్ రూట్లోనే వస్తున్నారు. మనకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వస్తారు కాబట్టి మనము లెఫ్ట్ కాకుండా మిడిల్ ఆఫ్ ది రోడ్ వెళ్ళాల్సి వస్తుంది. మనం వెనకాల వచ్చే వెహికల్స్కి మనమైతే అడ్డం అయిపోతాము. సో ఇక్కడైతే లిటరసీ రేట్ చాలా తక్కువ అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి చోట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకైతే. ఎందుకంటే మనం ఇక్కడ తిరిగి మాట్లాడితే మనదే తప్పు అవుతుంది. సో అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా అయితే వెళ్ళిపోవాలి. మనకైతే మళ్ళీ ఫ్లేవర్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లేవర్స్లోనే మనకు చాలా కష్టం. ఆల్రెడీ వీడియోస్ చెప్పినట్లు ఈ ఫ్లేవర్ మొత్తం మనం తోసుకొని వెళ్ళాలి. చాలా పెద్ద ఫ్లేవర్. అంటే ఇక్కడ మహారాష్ట్రలో నుంచి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడంతా ఏమంటే రెండు ఇల్లు ఉన్న ఫ్లేవర్ వేస్తున్నారు. మామూలుగా ఫ్లేవర్ రోడ్ క్రాసింగ్కి దీనికి ట్రాఫిక్ జామ్ అవుతుందని వేస్తారు కదా. ఇక్కడ 2 ఇల్లులు ఉంటే కూడా ఫ్లేవర్ వేస్తారు. ఊరికి అమౌంట్ మనీ వేస్ట్ అనుకుంటున్నాను, లేదంటే ఏదన్నా వేరే రీజన్ ఉంటుంది. కానీ నా సైడ్ నుంచి అయితే మనీ వేస్ట్. ఈరోజు చాలా వర్స్ట్ డే. ఒకే కలేదు, ఎండ బీభత్సంగా, మొత్తం ఘాట్ రోడ్సే. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఒళ్ళంతా ఎక్కువ ఇది అయిపోయింది. అండ్ అది కాకుండా ఫోన్ కూడా చెమటలు తడిచిపోతుంది. అంత చెమట అయితే వస్తాను బాడీ నుంచి ఎండకి. సో మీరు సపోర్ట్ చేయండి గాయస్. నేనైతే గివ్ అప్ అయితే ఇవ్వను. అయితే ఈ వీడియో మాత్రం ఇక్కడికి ఎండ్ చేసి మళ్ళీ టుమారో నుంచి ఫ్రెష్తో సపోర్ట్ చేస్తాను. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అంతా. థ్యాంక్ యూ గైస్.